హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతికి సంబంధించిన మరొక అప్డేట్తో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి ఒక విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్ ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ అయితే రాబోతుందండి. ఇదిగోండి, మొత్తం 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడైతే ఈ స్టాచ్యూ రాబోతుందండి. ఈ స్టాచ్యూకి సంబంధించినటువంటి పునాది పనులు జరుగుతూ ఉన్నాయండి, మనం చూడొచ్చు. ఒక 3 నెలల క్రితం అయితే మనం ఈ యొక్క ప్రాంతంలో ఈ స్టాచ్యూ పైన ఒక వీడియోని చేసుకోవడం జరిగిందండి. అప్పుడు శంకుస్థాపన కార్యక్రమం జరిగి సాయిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. 3 నెలల తర్వాత మనం ఇక్కడికి వచ్చి చూసినట్లయితే సాయిల్ టెస్ట్ మొత్తం అయిపోయింది, మరియు నేలను చదును చేసే పని అంతా అయిపోయింది, మరియు పునాదులు తవ్వారు. పునాదులలో నుంచి ఐరన్ వర్క్తో కాంక్రీట్ వేసుకుని వస్తున్నటువంటి పనులని మనం ఇక్కడైతే చూడొచ్చండి. ఇదిగో ఈ పునాదులు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ 58 అడుగుల కాంస్య విగ్రహం మరియు ఆడిటోరియం మరియు మ్యూజియం కూడా ఈ ప్రాంతంలో రాబోతుందండి. ఇక్కడ మనం పనులని కనుక క్లియర్గా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, 2026 మార్చి 16 ఈ డేట్ కల్లా ఇక్కడైతే ఈ స్టాచ్యూ మరియు ఈ ఆడిటోరియం మరియు మ్యూజియం మొత్తం, దీని యొక్క నిర్మాణం మొత్తం కూడా పొట్టి శ్రీరాములు గారు స్మారక చిహ్నం మరియు స్మృతి వనానికి సంబంధించినటువంటి ఈ పార్క్ మొత్తం కూడా నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. 2025 మార్చి 26న సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇక్కడైతే భూమి పూజ కార్యక్రమం జరిగింది. సంవత్సర కాలంలోనే 2025 మార్చి 16 మరియు 2026 మార్చి 16 ఒక సంవత్సర కాలంలోనే ఇక్కడ దీన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. దానికి సంబంధించినటువంటి పనులు మనం ఇక్కడ వివరంగా చూడవచ్చండి. ఎందుకు 58 అడుగుల విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ పెడుతున్నారు అని మనం కనుక ఆలోచించినట్లయితే, పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఇక్కడైతే దానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. దానికి సంబంధించిన పనులు చురుకుగా చకచకా జరుగుతున్నాయని మనమైతే వివరంగా తెలుసుకోవచ్చండి. రాజధాని అమరావతిలో ఈ పొట్టి శ్రీరాములు గారి స్మారక చిహ్నాన్ని ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు, మరియు ఆడిటోరియము మ్యూజియంలని ఎక్కడ నిర్మాణం చేస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, తుళ్ళూరు మరియు పెద్దపరిమి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో, అమరావతి భూములు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడే ఈ స్మారక స్మృతి వారాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. మనం ఇంకా క్లియర్గా కనుక మాట్లాడుకోవాలంటే, ల్యాండ్ పూలింగ్ భూములు ఎక్కడి నుంచి అయితే మొదలవుతాయో మొదలైన ఫస్ట్లోనే ఈ యొక్క స్మృతి వనం అయితే నిర్మాణం జరుగుతుంది. మనం అయితే పనులు చూడొచ్చు. ఇక్కడ పనులైతే వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం క్లియర్గా చూడొచ్చండి. ప్రభుత్వం పెట్టుకున్నటువంటి గడువుకి ఇంకా కేవలం 3 నెలల కాల వ్యవధి మాత్రమే ఉంది కనుక ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026 మార్చి 16 కల్లా ఇక్కడైతే నిర్మాణం అంతా పూర్తి చేసి శంకుస్థాపన కార్యక్రమం చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందని మనం చెప్పుకున్నాం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఇంకా కేవలం 3 నెలల కాల వ్యవధిలోనే ఇక్కడ ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రారంభించినట్లయితే లక్ష్యం నెరవేరుతుందండి. ఇదిగో దానికి అనుకూలంగా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.